హరీష్ రావు సారు మైకు పట్టిండంటే చాలు ఆయన మాట్లాడే తూటాలకు అందరు జంకుతారు. అసొంటి మనిషి ఒకరి గురించి గొప్పగా మాట్లాడుకొస్తే ఎట్లుంటది? ఆహా, ఆ ఫీలే వేరే కదా. మళ్ళా సార్ కేసీఆర్ గురించి చెప్తే ఇంకెట్లుంటది? ఇగో ఇట్లుంటది. కేసీఆర్ సార్ హ్యాపీ బర్త్డే కదా ఇయాల. మళ్ళీ ఎట్లుంటది జోరు. అదే జోష్లో బీఆర్ఎస్ లీడర్ హరీష్ రావు కేసీఆర్ గురించి ఎంత గొప్పగా మాట్లాడుకొచ్చిండో ఇనుండ్రి. కేసీఆర్ కు తెలంగాణకున్న బంధం ఇది పేగు బంధం, తల్లి బిడ్డల బంధం. కేసీఆర్ కు తెలంగాణ ప్రజలకున్న బంధం. కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతుంటారు, కానీ కేసీఆర్ ప్రతి నిమిషం తెలంగాణ కోసమే ఆలోచించిండు. ఇన్నరా సార్ ఏం చెప్పిండో? కేసీఆర్ కు తెలంగాణకున్న బంధం పేగు బంధం, కేసీఆర్ది తెలంగాణ ప్రజలది తల్లి బిడ్డల బంధం అనుకుంటా ఎంత గొప్పగా మాట్లాడిండో. అంతేకాదు, ఈ నడమ ఎవ్వరు చూడు ఏడగానొచ్చినా సారే రావాలే కారే కావాలని గలవరిస్తుంటే నా మనసు ఎంతో ఉప్పొంగిపోయింది అనుకుంటా మస్తు మురిచిండు. తెలంగాణ జనాలు కేసీఆర్ ను ఎంత మిస్ అవుతుర్రో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మాట్లాడుకొచ్చిండు. అటు కేటీఆర్ కూడా అలా నాయన గురించి బాగానే సేపు మాట్లాడిండు. కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు, మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో. తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. కేసీఆర్ కడుపున ఉట్టడం నాకు పూర్వజన్మ సుకృతం. అందరికీ వాళ్ళ నాయన హీరో, కానీ నాకు ఒక్కనికే కాదు మా నాయన తెలంగాణ జాతికే హీరో. సావు నోట్ల తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు మా నాయన అనుకుంటా ఎంత గొప్పగా మాట్లాడిండు కేసీఆర్ గురించి. ఇక ఇప్పుడు ఏడ చూసినా ఏడిన్నా గివ్వే మాటలు గిరికలు కొట్టబట్టినాయి.